నా పేరు హిమగిరి. ఈరోజు మనం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏ రకంగా పూర్తి చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ అందరికీ ఒక ఆలోచన రావచ్చు. ఏంటంటే ఎప్పుడు కూడా మనం సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో మనం యూడేస్‌ని స్టార్ట్ చేస్తాం కదా! ఈ విద్యా సంవత్సరంలో ఏంటి జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే ప్రతి సంవత్సరంలో కూడా మనం ఏం చేసామంటే, కొత్తగా చేరినటువంటి విద్యార్థులు, అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల్ని ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడానికి చైల్డ్ ఇన్ఫో అనేది ఉండేది. ఆ చైల్డ్ ఇన్ఫోలో ఎంటర్ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆగస్ట్ 31 వరకు కూడా జరిగేది. 31 తర్వాత చైల్డ్ ఇన్ఫోలో కంప్లీట్ అయిన తర్వాత, మనం అప్పుడు యూడే స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం వారు చైల్డ్ ఇన్ఫోను మనం ఈ సంవత్సరం మెయింటైన్ చేయట్లేదని ప్రకటించిన తర్వాత, మరి కొత్తగా చేరే విద్యార్థులనైతేనేమి, ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులనైతేనేమి, మరి ఎక్కడ మెయింటైన్ చేస్తామనంటే, అది వన్ అండ్ ఓన్లీ వన్ ప్లాట్‌ఫార్మ్ యూడైస్. సో, యూడైస్‌ని మనం ఇప్పుడు ఆహ్, ప్యూరిఫై డేటాతో అది సరైనటువంటి డేటాతో మనం ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఒక యూడైస్ మాత్రమే ఉంది కాబట్టి. అయితే ఈ యూడైస్‌లో మనం ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎందుకు చేయాలనంటే, ఒకటో తరగతిలో ఇప్పుడు జాయిన్ అయిన విద్యార్థికి మనం ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలంటే, మరి ఇప్పుడు యూడేస్‌లో ఒకటో తరగతి బెర్త్ ఖాళీగా ఉండాలి. కానీ ప్రస్తుతం యూడేస్ ఓపెన్ చేస్తే, గత సంవత్సరం ఏదైతే 2023, 24లో చదివిన విద్యార్థులే ఒకటో తరగతిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు. అప్పటి రెండో తరగతి విద్యార్థులు ఇప్పుడు కూడా రెండో తరగతిలో కంటిన్యూగా ఉన్నారు. సో, ఇక్కడ ఒకటో తరగతిలో ఇప్పుడు జాయిన్ అయినటువంటి విద్యార్థులు మనం ఒకటో తరగతిలో జాయిన్ చేయాలంటే, ఈ ఒకటో తరగతిలోంచి మనం ప్రమోషన్ యాక్టివిటీ ద్వారా రెండో తరగతికి పంపిస్తే ఒకటో తరగతి బెర్త్ ఖాళీ అవుతుంది కాబట్టి, కొత్తగా చేరే విద్యార్థులను మనం యాడ్ చేయొచ్చనమాట. అంటే ఒకటో తరగతిలో ఉన్న పిల్లవాడిని రెండో తరగతికి, రెండో తరగతిలో ఉన్న పిల్లవాడిని మూడో తరగతికి, ఇలా ఒక తరగతి నుంచి తన పై తరగతిలోకి పిల్లవాడిని ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి. దాన్నే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటాం. ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తేనే మనం ఇప్పుడు కొత్తగా పిల్లల్ని యాడ్ చేయొచ్చు. మరి ఇప్పుడు మనం జేవీకే కిట్స్ గాని, టెక్స్ట్ బుక్స్ గాని ఎన్నో మనం విద్యార్థికి అందజేస్తున్నాం. సో, వీటన్నిటికి ప్రామాణికమేది? ఏదో ఒక ఆన్‌లైన్‌లో మనకి రోల్ అనేది ప్రతిబింబించాలి గదా! సో, అదే యూడేస్ కాబట్టి ఇప్పుడు ఇది ఇమ్మీడియేట్‌గా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసి, తర్వాత కొత్తగా పిల్లల్ని మనం యాడ్ చేసుకోవాలనమాట. సో, అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ముందుగా స్టూడెంట్ మాడ్యూల్‌లోకి మనం ఎంటర్ అవ్వాలి ప్రతి హెచ్ఎం. ఇది స్టూడెంట్ మాడ్యూల్ తాలూకా ఇంటర్ఫేస్ అనమాట. దీనిలోకి మనం యూడేస్ కోడ్, పాస్వర్డ్‌తో సో, జాయిన్ అయ్యాక మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ 2024, 25 అని ఉంది. సో, 2023, 24 అనేది మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి 2024, 25 పైన ఇప్పుడు క్లిక్ చేసి ఈ విద్యా సంవత్సరం తాలూకు యూడేస్‌ని మనం స్టార్ట్ చేయాలి. సో, ఒకసారి క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఈ పాఠశాల అనేది మినిమమ్ క్లాస్ 1, మాక్సిమం క్లాస్ 5. ఓకేనండి. అందుకే ఇక్కడ ఐదో తరగతి వరకు ఇక్కడ క్లాసులుండాలి. ఐదో తరగతిలో పిల్లల రోల్ లేదు కాబట్టి 4 క్లాస్ వరకున్నాయి. ఇది గత సంవత్సరం తాలూకా రోల్ అనమాట. అయితే ఇక్కడ మనం జీరోలు చూస్తున్నాం. ఇక్కడ జీరోలు ఎందుకున్నాయంటే, మనం ఇంకా ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయలేదు కాబట్టి, ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే ఒకటో తరగతిలో ఉన్న పిల్లవాళ్ళు ఇక్కడ రెండో తరగతిలోకొస్తారు. రెండో తరగతిలో ఉన్న పిల్లవాళ్ళు ఇక్కడ మూడో తరగతిలోకి ఇలా వస్తారనమాట. సో, ఈ రకంగా మనం ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తేనే ఇక్కడ పిల్లలు కనిపిస్తారు కాబట్టి, ముందుగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెంటర్‌లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వ్యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైస్, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది అన్ని సెక్షన్‌లు, అన్ని క్లాసులు ఒక్కొక్కటి ఫైనలైజ్ అయిన తర్వాత ఇది చివరిలో మనం దీన్ని ఆహ్, క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, అంతవరకు దీన్ని టచ్ చేయొద్దు. ఈ వ్యూ సమ్మరీ దేనికంటే మనం విద్యార్థుల్ని ఏ మేరకు అది ఎంతవరకు మనం అప్డేట్ చేసామనేది తెలియజేస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే చూడండి ఇవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే మనం ఇంకా ఎవరిని కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇది పెండింగ్‌లోనే కనిపిస్తుంది. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి బ్యాక్‌కి వెళ్తే, ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్‌లో కింద గో ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ
యాక్టివిటీ చేయొచ్చనమాట. ఇందులో ఫస్టు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటో తరగతి. అలాగే సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గో పైన క్లిక్ చేయాలి. ఓకేనండి. గో పైన క్లిక్ చేయగానే ఆ ఒకటో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కనిపిస్తారు. సో, ఈ విద్యార్థులందరికీ కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలనమాట ఇప్పుడు. సో, ఇక్కడ చూస్తే చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక విద్యార్థి చేసాం కాబట్టి, ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి ప్రమోట్ అయ్యారు. ఇక్కడ రెండో తరగతి కనిపిస్తుంది. ఇక్కడ డన్ అని కనిపిస్తుంది. ఓకేనండి. సో, అలా మనం ప్రతి విద్యార్థి చేయాలి. ఇప్పుడు ఈ విద్యార్థి ఒకసారి చూద్దాం. కాంచన వరన్. ఏ ఈ విద్యార్థులు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసేటప్పుడు మన పక్కన ఏంటంటే ప్రమోషన్ లిస్ట్ అనేది ఉండాలి. మనం 2023, 24 గత సంవత్సరం తాలూకా ప్రమోషన్ లిస్ట్ సమ్మర్‌లో తయారు చేశాం కదా! ఆ ప్రమోషన్ లిస్ట్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తామనమాట. అది మన పక్కన ఉండాలి. సో, ఫస్ట్ సెలెక్ట్ ఉంది. సెలెక్ట్‌లో ఏంటంటే ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషను, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషను, రిపీటెడ్ బై చాయిస్, సేమ్ క్లాస్ యాస్ అకాడమిక్ ఇయర్ 2023, 24 అని ఉంది. ఇందులో ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఈ రెండే మనకు యూజ్ అవుతాయి. మిగతా ఈ నాట్ పాస్డ్ గాని, అలాగే డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ గాని, రిపీటెడ్ గాని ఇవేవి మనకి యూజ్ అవ్వవు. ఎందుకంటే నాట్ పాస్డ్ క్లిక్ చేసామంటే ఆ విద్యార్థి మళ్ళీ అదే తరగతి చదవాలి. ఆర్‌టీ యాక్ట్ ప్రకారం మనకి ప్రతి పాఠశాల 100% రిటెన్షన్ మనకు చూపించాలి కాబట్టి మరి ఇక్కడ ఈ ఆప్షన్స్ మనం ఎంచుకోవడానికి లేదు. ప్రమోటెడ్ మాక్సిమం మనం ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రమోటెడ్ ఎంచుకున్న తర్వాత వెంటనే ఇక్కడ చూడండి ఇక్కడ సెకండ్ క్లాస్ అనేది కనిపిస్తుంది మనకి. అంటే ఎప్పుడైతే ఆ విద్యార్థి ప్రమోటెడ్ అని అన్నామో వెంటనే ఇక్కడ సెకండ్ క్లాస్ చూపిస్తుంది. తర్వాత తరగతి విద్యార్థి చూపిస్తే చూడండి ఇక్కడ 1 కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమోటెడ్ అని మనం ఇంకా ఇక్కడ సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడేంటి మనం టైప్ చేయాలంటే మార్క్స్ పర్సెంటేజ్ 2023, 24 మన ప్రమోషన్ లిస్ట్‌లో అన్ని సబ్జెక్టులు కలుపుకొని చివరికి ఆహ్, ఓవరాల్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది మనం ప్రతి విద్యార్థికి అక్కడ రాసాం. ఆ పర్సెంటేజ్ రాయాలి. ఇది రాసేటప్పుడు అక్కడ 0 గాని, 35% పాస్ మార్క్ లోపల గాని అక్కడ పర్సెంటేజ్ అనేది ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల ఆ విద్యార్థి ఈ స్కూల్‌లో ప్రమోషన్ యాక్టివిటీ అవ్వదు. అలాగే నెక్స్ట్ ఈ విద్యార్థి ఇంక ఏ స్కూల్‌కి మనం డ్రాప్ బాక్స్‌లో పెట్టి పంపించినా ఆ స్కూల్ వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకోలేరనమాట. అందుకు ఇక్కడ 0 గాని లేకపోతే 35% బిలో గాని ఇక్కడ మనం ఎంటర్ చేయకూడదు. ఇది ప్రమోషన్ లిస్ట్ చూసి అక్కడ ప్రమోటెడ్ అయ్యాడంటే ఖచ్చితంగా పాస్ అయ్యి ఉంటాడు కాబట్టి, అక్కడ ప్రమోషన్ లిస్ట్ చూసి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఈ విద్యార్థి తాలూకా మార్క్స్ పర్సెంటేజ్ 78 అనమాట. సో, అది. ఇక్కడ ఎటువంటి పర్సెంటేజ్ సింబల్ ఏమి అవసరం లేదు. నంబర్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2023, 24లో 220 రోజులు పని దినాలకు గాను ఆ విద్యార్థి ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడో అది కూడా ప్రమోషన్ లిస్ట్‌లో ఉంటుంది. చూసి వెయ్యాలి. ఈ విద్యార్థి 204 రోజులు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో, అది వేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేస్తే స్కూలింగ్ స్టేటస్ అనమాట. అంటే స్టడీయింగ్ సేమ్ స్కూల్ అంటే ఇదే స్కూల్‌లో చదువుతాడా? లేదా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ? టీసీ లేకుండా గాని, టీసీతో గాని వేరే స్కూల్‌కి వెళ్తున్నాడనేది ఇక్కడ అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని వస్తుంది. మరి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అండ్ వితౌట్ టీసీ ఎవరికొస్తదంటే, ఈ పాఠశాలలో 5 తరగతి వరకే ఉంది కాబట్టి, 5 చదివినటువంటి పిల్లవాళ్ళు 6 తరగతికి వెళ్ళేటప్పుడు, వాళ్ళకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సో, ఇక్కడ ఇప్పుడు ఈ విద్యార్థికి మాత్రం స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసి, మరి అదే స్కూల్‌లో ఉన్నారు కాబట్టి సెక్షన్ సెలెక్ట్ చేసుకొని, అప్డేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓ డైలాగ్ బాక్స్ వస్తుంది. స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డన్ అని మారిపోయింది. తర్వాత స్టూడెంట్ చూడండి ఇక్కడ పెండింగ్ అనే ఉంది. ఎందుకు ఇంకా ఆ విద్యార్థికి మనం చేయలేదు కాబట్టి. ఇలా ప్రతి విద్యార్థి కూడా మనం ప్రమోషన్ యాక్టివిటీ చేసుకుంటూ ఇక్కడ డన్ వచ్చేలా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని ఉంది. ఇది కూడా మనం ఒక్కోసారి యూజ్ చేస్తాం. ఇది ఎవరికి యూజ్ చేస్తామంటే ఇక్కడ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు లేరు కాబట్టి యూజ్ చేయం గానీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలుంటే ఆ విద్యార్థులకి మనం ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ విద్యార్థికి ఎగ్జామినేషన్ ఉండదు కాబట్టి. ఇక్కడ చూడండి ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని అన్నా కూడా సెకండ్ క్లాసే ఉంది. అదే మీరు నాట్ పాస్డ్ అని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఒకటో క్లాసే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రమోషన్ చేస్తే మళ్ళీ ఒకటో క్లాస్‌లోనే ఉంటాడు. మళ్ళీ అదే తరగతిలో నెక్స్ట్ ఇయర్ చదవాలి. సో, అందుకు నాట్ పాస్డ్ కాదు ఇక్కడ. మనం ఇక్కడ ప్రమోటెడ్ గాని, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ గాని సెలెక్ట్ చేయొచ్చు. ఈ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఎవరికంటే ఎల్‌కేజీ, యూకేజీలో ఉన్న పిల్లవాళ్ళకి మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరికి కూడా ప్రమోటెడ్ సెలెక్ట్ చేసి ఆ సెక్షన్‌లో
ఇప్పుడు ఈ ఒకటో తరగతిలో ఏ సెక్షన్ ఒక్కటే ఉంది కాబట్టి ఏ సెక్షన్‌లో పిల్లలందరికీ కూడా ఈ విధంగా చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ వచ్చి చివరికి ఫైనలైజ్ క్లిక్ చేయాలి. ఓకేనండి? ఫైనలైజ్ అయ్యి క్లిక్ చేసిన తర్వాత ఈ క్లాస్, ఈ సెక్షన్ అయిపోయినట్లే. తర్వాత సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ క్లాస్‌లో కూడా మళ్ళీ ఏ సెక్షన్ ఉంది గో క్లిక్ చేస్తే మళ్ళీ పిల్లలు ఇక్కడ కనిపించారు. ఎంతమంది? నలుగురు పిల్లలున్నారు. ఈ నలుగురు పిల్లలది కూడా ఈ రకంగా అప్డేట్ చేసేసి, ఈ రెండో తరగతి పిల్లలు కదా! ఇక్కడ 2 ఉంది. ఇక్కడ మనం ప్రమోట్ అని క్లిక్ చేయగానే థర్డ్ క్లాస్ వచ్చేస్తదనమాట. అలా ఇలా అది అప్డేట్ చేసుకుంటూ ఈ క్లాసు, ఈ సెక్షన్ కూడా ఫైనలైజ్ చేయాలి. అలా ప్రతి క్లాసు, ప్రతి సెక్షన్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా. ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని క్లాసుల్లో లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడేంటంటే 2 సెక్షన్‌లుంటాయి. కానీ ఏ సెక్షన్‌లోనే పిల్లలుంటారు. బి సెక్షన్‌లో పిల్లలుండరు. అయినప్పటికీ కూడా ఆ పిల్లలు లేనటువంటి బి సెక్షన్‌ను కూడా సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేసి ఇక్కడ చివరిలో ఫైనలైజ్ అని ఉంటుంది. పిల్లలేమి ఉండరు. మనం అప్డేట్ చేయక్కర్లేదు. కానీ ఫైనలైజ్ మాత్రం చేయాలి. ఎందుకంటే సిస్టమ్‌కి తెలీదు గదా! సో, ఖచ్చితంగా ప్రతి క్లాసు, ప్రతి సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఫైనలైజ్ బటన్ క్లిక్ చేయాలి. పిల్లలు లేకపోయినా కూడా. ఓకేనండి? సో, ఈ రకంగా అన్ని క్లాసులు కూడా, అన్ని సెక్షన్‌లు కూడా అందరి విద్యార్థులకి అప్డేట్ చేసి, ఫైనలైజ్ చేసి, ఇప్పుడు చివరగా మనం ఏం చేయాలి మళ్ళీ వ్యూ సమ్మర్ ఒకసారి క్లిక్ చేసి, అందరి పిల్లలకి కూడా డన్ అని వచ్చిందో లేదో చూసుకొని, అప్పుడు డన్ అని ఎప్పుడైతే వచ్చిందో ఫైనలైజ్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టిక్ చేసి, ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే, ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది అయిపోయినట్లే. ఇదండి. చాలా సింపుల్. మనకి 50 లోపు స్ట్రెంత్ అయితే మనం 1 అవర్ లోపే చేసేయొచ్చు. ఇలా చూస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రోజులో, ఒక పూటలో కంప్లీట్ చేసేయొచ్చు. ప్రమోషన్ లిస్ట్ పక్కన పెట్టుకొని. అయితే అయితే ఇందులో మనం వేగంగా చేయాలని డేటా అనేది కరెక్ట్‌గా కాకుండా నచ్చిన డేటా అనేది ఎట్టి పరిస్థితిలో మనం చేయకూడదు. ప్రమోషన్ లిస్ట్ చూసి ప్యూరిఫైడ్ ఎగ్జాక్ట్ డేటా మాత్రమే మనం ఇక్కడ ఇందులో ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫైనలైజేషన్ అవుతుందో ఆ పిల్లలందరూ కూడా అప్పుడు స్కూల్ డాష్‌బోర్డ్‌లోకొస్తారు. ఎక్కడొస్తారు? ఇక్కడ ఇన్‌కంప్లీటెడ్ స్టూడెంట్స్‌లోకొస్తారు. రెడ్ కలర్‌లో. ఇప్పుడు రెడ్ కలర్‌లోకొస్తే మీకర్థమవుతుంది. వీళ్ళని మనం లాస్ట్ ఇయర్ లాగా ఈ వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేసి, ఇక్కడ జీపీ, ఈపీ, ఎఫ్‌పీలని రెడ్ కలర్‌లో ఉంటే గ్రీన్ కలర్‌లోకి చేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పిల్లవాడు మా పిల్లవాడు కాదు వేరే స్కూల్‌కెళ్ళిపోయాడు. ఇవన్నీ లేదా ఈ పిల్లవాడు దురదృష్టవశాత్తు చనిపోయారు. ఇలాంటివి ఎటువంటి కేసులున్నా కూడా ప్రతి పిల్లవాడికి ఎదురుగా ఉన్న జీపీ, ఈపీఎఫ్‌లు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాతనే వాడు వేరే స్కూల్‌కెళ్ళిపోతే డ్రాప్ బాక్స్‌లో పెట్టియాలి. లేదా దురదృష్టవశాత్తు చనిపోతే దాన్ని ఇనాక్టివ్‌లో పెట్టాలి. డూప్లికేట్ అయితే డూప్లికేట్ అని ఈ రకంగా మనం జీపీఈపీఎఫ్‌పీలో అప్డేట్ చేసిన తర్వాతనే చేయాలి. కాబట్టి దీన్ని బట్టి ఏంటి అర్థమైందంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసి జీపీఈపీఎఫ్‌పీలో అప్డేట్ చేయాలి. అప్పుడే ప్రోగ్రెషన్ యాక్టివిటీ యూడేస్ అనేది స్టూడెంట్ మాడ్యూల్‌లో కంప్లీట్ అయినట్లు. అప్పుడే మనం కొత్తగా అడ్మిట్ అయిన పిల్లవాళ్ళని మనం యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి యాడ్ చేస్తేనే మనకి ఈ జేవీకే కిట్స్ గాని, టెక్స్ట్ బుక్స్ గాని, ఇంకా చాలా అంశాలు మనం ఈ ఈ దీన్ని క్రైటీరియా చేసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 డేస్‌లోనే ఈ మనకి ఇచ్చినటువంటి టైమ్ లిమిట్‌లోనే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని పూర్తి చేస్తారనేసి ఆశిస్తూ ఉన్నాం. థాంక్ యూ.